యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు నేను చదువుతాను. 20వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు చదువుతాను. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలులతో ఇట్లను తెలియక ఏ పొరపాటున ఒకరిని చంపిన ఎడల నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఎవడైనా హత్య చేస్తే, కావాలని కాకుండా పొరపాటున హత్య చేస్తే, ఇశ్రాయేలు సమాజంలో ఆ నరహంతకుడు ఒక పట్టణానికి పారిపోతే ఆ నరహంతకుడిని ఎవరు కూడా చంపకూడదు. అది చట్టం, దేవుడు నియమించిన చట్టం. పొరపాటున పాపం చేస్తే, ఆ తర్వాత రాయబడిన వాక్యాలు మీరు చూస్తే, అతడు ఆ పట్టణంలోనే ఉండాలి. ఏ ప్రాంతం వాడైనా పొరపాటున నరహత్య చేస్తే 6 ఆశ్రయపురాలు ఇశ్రాయేలీలు ఏర్పాటు చేశారు. ఆ 6 ఆశ్రయపురాలు ఆ కింద రాయబడ్డాయి. హెబ్రోను, బేసేరు, గోలాను, ఈ విధంగా షెకెము, 6 ఆశ్రయపురాలు పట్టణాలు ఇశ్రాయేలు దేశమంతా ఉన్నాయి. ఎవరైనా పొరపాటున పాపం చేస్తే అతడు పరిగెత్తి తనకు దగ్గరగా ఉన్న పట్టణంలోకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆ పట్టణానికి పెద్దలు ఉంటారు. ఆ పట్టణానికి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు, హై ప్రీస్ట్ ఉంటాడు. ఆ పట్టణానికి ఒక పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, నేను పొరపాటున పాపం చేశాను, నన్ను చంపాలని వస్తున్నారు, నన్ను మీ పట్టణంలో చేర్చుకోండి, బతికించండి అంటే, ఇతడు పొరపాటున పాపం చేశాడు అని ఆ పాస్టర్ గారు నిర్ణయించి ఆ పట్టణంలోకి అతన్ని ప్రవేశింపజేస్తాడు. ఇక ఆ పట్టణంలోకి ప్రవేశించాక ఇశ్రాయేలులో ఎవడు కూడా వాడిని చంపకూడదు, పొరపాటును కూడా చంపకూడదు. ఎప్పటిదాకా ఆ పట్టణంలో వాడు ఉండాలంటే, ఆ పట్టణం పాస్టర్ గారు ఉంటాడు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 15 ఏళ్ళు ఆయన బతుకుంటాడు. ఒకవేళ 50 ఏళ్ళు బతుకుంటే 50 ఏళ్ళు కూడా ఆ ప్రధాన యాజకుడు బతికినంత కాలం పొరపాటును నరహత్య చేసిన వాడు ఆ పట్టణంలోనే ఉండాలి. పట్టణం నుంచి పొరపాటున మా నాన్న చూద్దాం, మా అమ్మని చూద్దామని కనుక వస్తే, దారిలో వాడిని ఎవడిని చంపినా, వాడిని ఎవడు చంపినా పాపం కాదు. ఎందుకంటే దేవుడి ఆజ్ఞ ఆశ్రయపురంలోనే ప్రధాన యాజకుడు మరణించే వరకు నిలిచి ఉండాలి. ప్రధాన యాజకుడు మరణించాక తన ఇష్టం వచ్చిన ఊరికి అతను వెళ్ళొచ్చు. అప్పుడు ఎవరు అతన్ని చంపకూడదు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, పాత నిబంధన గ్రంథంలో పొరపాటున పాపం చేసిన వాడికే క్షమాపణ ఉంది. దావీదు బత్షెబతో పాపం చేశాడు. దావీదుకి ఎంత శాపం వచ్చిందంటే, బత్షెబకి దావీదుకి పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. దావీదు యొక్క ఇంకొక కొడుకు ఆదోనియా అనేవాడు చచ్చిపోయాడు. ఇంకొక కొడుకు అమ్నోన్ అనేవాడు చచ్చిపోయాడు. ఇంకొక కొడుకు అబ్షాలోం అనేవాడు చచ్చిపోయాడు. కావాలని పాపం చేస్తే దావీదుకి 4 కొడుకులు చచ్చిపోయారు. దేవుడు ఆ రోజుల్లో జనసంఖ్యని దేవుడు చెప్తేనే లెక్కించాల. దావీదుకు హృదయంలో గర్వం వచ్చింది.
నేను మహారాజుని, ఎన్ని దేశాలను జయించాను, అసలు నా జనం ఎంత ఉన్నారో లెక్క తేలుస్తా అన్నాడు. అక్కడ ఒక మంచోడు యోవాబు ఉండి, సైన్యాధిపతి, వద్దయ్యా, ఈ జనమంతా దేవుడి జనం, ఈ సంఘంలో ఉన్న మీరందరూ దేవుడి జనం, మీరు ఎవరి జనము కాదు, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారంటే దేవుడు పంపించాడు. చెప్పండి బట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చూసి సేవకులమైన మేము సంపాదించుకున్న వాళ్ళు అనే గర్వపు ఆలోచన మాలో వస్తే చాలా ప్రమాదకరం. మీరెవరంటే దేవుడు మిమ్మల్ని కేక వేసి పోచంపల్లిలో ఉన్న మందిరానికి వెళ్ళమని పంపిస్తే మీరు వచ్చారు తప్ప మిమ్మల్ని ఎవరూ ఇక్కడికి రప్పించలా. మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మ మీకు సేవ చేశారు, వాళ్ళని చూసి కూడా మీరు ఇక్కడికి రాలా. దేవుడు పంపిస్తే మీరు వచ్చారు. మీరెవరంటే దేవుని సొత్తు. ఈ ఆలోచన ఒక సంఘాన్ని నడిపించే సేవకుడు కలిగి ఉంటే ఆ సంఘము రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. చెప్పండి బట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా శక్తి చేత, నా బలము చేత మిమ్మల్ని అందరినీ పోగు చేశానని మీ సేవకుడు అనుకున్నా, అప్పుడప్పుడు వచ్చే నేను అనుకున్నా, దేవుడు పొరపాటును కూడా క్షమించడు. మీరు దేవుని సొత్తు. దావీదు చేసిన పాపం ఏంటంటే, జనసంఖ్య లెక్కించొద్దని యోవాబు చెప్తున్నా, నోరు మూసుకొని లెక్క పెట్టి అన్నాడు. భయంకరమైన దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చి ఇంచుమించు 70,000 మంది చనిపోయారు. పాత నిబంధనలో తెలియక పాపం చేస్తేనే క్షమాపణ, తెలిసి పాపం చేస్తే భయంకరమైన శిక్ష. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన ఆశ్రయపురానికి ఇప్పుడు మీ ఆశ్రయపురం ఎవరో తెలుసా? నా ఆశ్రయపురం ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి బట్టి ప్రభు నామాన్ని కనపరచు. మీ ఆశ్రయపురము, నా ఆశ్రయపురము, అవర్ సిటీ ఆఫ్ రెఫ్యూజీ, నా ఆశ్రయపురము, నేను ఆశ్రయించదగిన వాడు ఎవరు అంటే కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరికి ఆశ్రయం ఇస్తాడో తెలుసా? ఎవరిని క్షమిస్తాడో తెలుసా? పాత నిబంధన ఆశ్రయపురం, పాత నిబంధన దేవుడు యెహోవా దేవుడు పొరపాటున పాపం చేసిన వాడిని మాత్రమే క్షమించాడు. తెలిసి పాపం చేసిన వాడిని శిక్షించి క్షమించాడు, శిక్షించకుండా క్షమించలా. మీరు ఎవరినైనా తీసుకోండి, బైబిల్లో శిక్షించి క్షమించాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యంలో నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు అని రాసింది. ఎస్, దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాం. పాత నిబంధన కాలంలో ఆశ్రయపురము పొరపాటున పాపం చేసిన వారికి మాత్రమే. ఈ రోజున మీరు ఎవరిని ఆశ్రయపురంగా కలిగి ఉన్నారో తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం, నశించిన దానిని వెతకి రక్షించుటకు భూమికి దిగి వచ్చిన యేసుక్రీస్తుని మీరు ఆశ్రయపురముగా కలిగి ఉన్నారు. చెప్పండి బట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నారు. నశించినది ఎవరు అంటే తెలుసా? తెలిసి పాపం చేసినాడు, తెలియక పాపం చేసినాడు. ఎంత ఘోర పాపినైనా, తెలిసి చేసిన తెలియక చేసిన, కొత్త నిబంధన ఆశ్రయపురమైన యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మన కొరకు తన ప్రియకుమారుణ్ణి బలియాగముగా అప్పగించిన, మనకు ఆశ్రయపురముగా చేసిన యేసుక్రీస్తుని సమీపిస్తే
నువ్వు పొరపాటున పాపం చేసావా, తెలిసి పాపం చేసావా, తెలియక పాపం చేసావా అని అడగడు. పాత నిబంధనలో పొరపాటున పాపం చేస్తేనే క్షమాపణ, తెలిసి పాపం చేస్తే శిక్ష, క్షమాపణ. కొత్త నిబంధనలో తెలిసి పాపం చేసిన, తెలియక పాపం చేసిన ఏ శిక్ష లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపడు. క్రీస్తునందున్న మీకు ఏ శిక్ష లేదు. రోమా 5:8 ప్రకారం మనము భక్తిహీనులుగా ఉండగా యేసుక్రీస్తు మన కొరకు మరణించి మన నీతిమంతులుగా చేసి దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా యేసుక్రీస్తు అనే ఆశ్రయపురము తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మన ఆశ్రయ పట్టణం, మన ఆశ్రయపురం, మన ఆశ్రయ దుర్గం, మన కోట, మన కేడం ఎవరంటే ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన యేసే అవర్ సిటీ ఆఫ్ రెఫ్యూజీ, ఆశ్రయపురం. అంత గొప్ప దేవుడు యేసు. ఎఫెసీ 2లో రాయబడింది, అపరాధముల చేత, పాపముల చేత ప్రతి ఒక్కడు చచ్చిపోయి ఉన్నాడు. పొరపాటున పాపాలు కాదండి, తెలిసి హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలిసి తాగేవాడు ఉన్నాడు, తెలిసి భార్యను హింసించేవాడు ఉన్నాడు, తెలిసి తల్లిదండ్రులను కొట్టేవాడు ఉన్నాడు, తెలిసి పొరుగు వాడి సొత్తుని ఆక్రమించుకునేవాడు ఉన్నాడు. ఎవడైనా సరే ప్రభువా నన్ను క్షమించు, నా కొరకు మరణించి నా ఆశ్రయపురముగా మారిన యేసయ్యా నీలోకి నేను వస్తాను, నన్ను క్షమించమని అడిగితే నిన్ను శిక్షించకుండా నా దేవుడు క్షమిస్తాడు, నీతిమంతుడిగా తీరుస్తాడు, తన బిడ్డగా మారుస్తాడు, తన కౌగిల్లో దాచుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. మనము ఎంత ఘోర పాపులమంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు. రోమా 3:23. అదే రోమీయులకు రాసిన పత్రికలోనే ప్రతి వాని నోరు, ప్రతి వాని గొంతుగా తెరిచిన సమాధి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతి ఒక్కడు ఘోర పాపాలు చేసి దేవుడు మహిమను కోల్పోయారు. మీరు పొరపాటున పాపాలు చేశారా, కావాలని కూడా పాపాలు చేశారా? నేనైతే పొరపాటునే పాపాలు చేయలే, కావాలనే పాపాలు చేశాను. నేను కావాలనే పాపం చేశాను. మీరు చాలా భక్తులు కనుక పొరపాటు చేశారేమో అనుకుంటే మీరు వెర్రివారు. నేను అందరం కూడా పుట్టుకతోనే ఘోర పాపులం. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే నా గర్భము ధరించింది, పాపములోనే నన్ను కన్నది. పుట్టుకతోనే ప్రతి ఒక్కడు ఘోర పాపి. ఎలా పాపయ్యాడో తెలుసా? ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఏ పాపం ఎరుగని పవిత్రులుగా బతుకుతున్నారు. సాతాను వచ్చాడు, ఆ కుటుంబంతో పాపం చేయించాడు. పరిశుద్ధంగా ఉన్న వారి రక్తం పాపపు రక్తముగా మారింది. నేను అందరం ఆదాము సంతానమే. మన ముత్తాత ఎవరో తెలుసా? పుల్లయ్య ఎల్లయ్య కాదు, మన ముత్తాత ఆదాము. మన ముత్తాత ఆదాము రక్తమే నాలో ఉంది, ఆదాము రక్తమే మీలో ఉంది. ఆదాము తెలిసి పాపం చేశాడు. దేవుడితో సమానం అవుదామనుకొని పాపం చేశాడు. గర్వంతో పాపం చేశాడు. దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు. సృష్టించిన దేవుడికి విరోధంగా దేవుడి గుండెల మీద తన్నాడు. ఘోర పాపి ఆదాము. అందుకని అతని సంతానమైన మీరు ఘోర పాపులు.
పాత నిబంధన గ్రంథంలోనే మనం ఉంటే మనకు క్షమాపణ లేదు. ఒక గొర్రెను తీసుకొచ్చి బలర్పిస్తే ఆ రోజుకే క్షమాపణ. ఒక మేకను తీసుకొచ్చి బలర్పిస్తే ఆ రోజే క్షమాపణ. పాత నిబంధనలో క్షమాపణ టెంపరీ. ఈ రోజున ఆదాము సంతానమైన మనల్ని శాశ్వతంగా పాపం నుంచి విడిపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. చెప్పబడి ప్రభు నామాన్ని కనపరిచి ఆదాము ద్వారా పాపం లోకములోకి ప్రవేశిస్తే, పాపం వల్ల మరణం వస్తే, యేసుక్రీస్తు ద్వారా మనము పవిత్రపరచబడ్డాం. ఒక రోజు నీ భూమిని వదిలేక పాత నిబంధన గ్రంథంలోనే మనం ఉంటే అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళే వాళ్ళం. దాహం దాహమని కేక వేసే స్థలానికి వెళ్ళే వాళ్ళం. నిత్య నరకం యమలోకానికి వెళ్ళే వాళ్ళం. కానీ ఆశ్రయపురమైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాం గనక మనకి నరకం లేదు, యమలోకం లేదు, వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని యేసు రాజ్యంలో మనం ఒక రోజున చేరబోతున్నాం. కనపడి ఈ అవకాశం మనకిచ్చింది మన ఆశ్రయపురమైన యేసుక్రీస్తు. ఈ అవకాశం మనకిచ్చింది మన ఆశ్రయపురమైన యేసుక్రీస్తు. ఎంత డబ్బులు తీసుకున్నాడు? ఉచితంగా ఇచ్చాడు అవకాశం. ప్రయాసపడి భారం మోచిన సమస్యలారా రండి, మీ ఆశ్రయపురాన్ని నేనే. పొరపాటున పాపం చేశారా? తెలిసి పాపం చేశారా? ఎన్ని ఘోర పాపాలు చేసినా రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇక మీదట పాపం చేయకండి, ఆశ్రయపురమైన నాలో నిలిచి ఉండండి. యోహాను 15:4 ప్రకారం నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. చెప్పబడి నామాన్ని కనపరిచి నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నేను మంచి ఆశ్రయపురాన్ని, పొరపాటున పాపం చేసిన వాడిని కాదు, ఎంత ఘోర పాపిని క్షమిస్తాను. ఎవడు చావడం నాకు ఇష్టంలా, బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఆ బ్రతికేది క్షమించబడి బ్రతకాలని కోరుకుంటున్నాను. క్షమించగలిగే వాడిని, ఆశ్రయపురాన్ని నేను మాత్రమే. నా పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన అవమానపరిస్తే మనకు శిక్ష రాకుండా ఉంటుందా? చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ బ్రతుకులో ఎప్పుడు కూడా యేసుని అవమానపరచకండి. యేసుని నమ్ముకున్న మీరు అబద్ధాలాడి యేసుని అమ్ముకోకండి. పొరుగువాడి కుటుంబాన్ని పాడు చేయకండి. పొరుగువాడి సొత్తును అపహరించకండి. పొరుగువాడి భార్యపై ఇష్టానుసారంగా చూడకండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, ప్రార్థించండి, స్తుతించండి, వాక్యం చదవండి, మందిరానికి రండి, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ఒక తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, ఒక తీర్మానం చేసుకుందాం.